బ్లాక్ సోల్జర్ ఫ్లై కమర్షియల్ స్కేల్కి సరిపడా ఈగల్ని తయారు చేసుకోవడానికి మనం ప్రీ పూపాని ఉత్పత్తి చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ న్యూస్ పేపర్ కింద ఇవి కకూన్ స్టేజ్లోకి మెటామోర్ఫోసిస్ అయ్యే దశలో ఉన్నాయి. అంటే ఈగల కింద మారడానికి అయ్యేది. కింద ఎలా ఉన్నాయో లైట్గా అబ్జర్వ్ చేద్దాం. అయిగోండి వామ్స్ కదలకుండా ఉండిపోయినాయి. ఇలాగా డిస్టర్బ్ చేయొద్దు. డిస్టర్బ్ చేస్తే మళ్ళీ ఈగల కింద తయారయ్యేది లేట్ అవుతుంది. ఒక రేపు కానీ ఎల్లుండి కానీ ఈగల కింద తయారైపోతాయి. అవన్నీ కకూన్ స్టేజ్లోకి వెళ్ళిపోయి ఒక 3 to 4 days పడుతుంది. ఇప్పటికీ 2 days అయింది. ఇట్లా పెట్టుకున్నా ఆ పక్కన కనపడుతున్నాయి కదా, ఆ చెక్కల మధ్య ఉన్న గ్యాప్లో ఈ ఈగలు వచ్చి గుడ్లు పెడతాయి. ఆ కింద ఉన్న ట్రేలో బాగా ఫెర్మెంట్ అయిన పెరుగు, పండ్లు ఇవన్నీ వేస్తే ఈగలు అక్కడికి అట్రాక్ట్ అవి అక్కడ గుడ్లు పెడతాయి. ఇది కమర్షియల్ స్కేల్లో గుడ్లని మనమే సొంతంగా ఉత్పత్తి చేసుకోవడానికి 18 రోజుల పాటు నేను చేసిన ప్రయత్నం చక్కగా ఫలించింది. బిఎస్ఎఫ్ లార్వా కూడా ఈ బ్లాక్ టప్స్ 100 రూపాయలకు దొరుకుతాయి బయట. వాటిలో ఒక్కొక్క దాంట్లోనూ ఒక్కొక్క 2.5 కిలోలు బిఎస్ఎఫ్ లార్వా ఉత్పత్తి చేయొచ్చు. నేను వేసిన క్యాలిక్యులేషన్ ప్రకారం ఈ ఏరియా మొత్తం యూజ్ చేసుకుని ఇక్కడ చేద్దాం. కమర్షియల్ స్కేల్లో ఈ బిఎస్ఎఫ్ లార్వాని మనం క్రియేట్ చేద్దాం.